ఇంట్లో ఏముంది ఉన్నది మీ నాన్న ఒకడే కదా. ఆయనే అంటే నీకు మా చిన్న వయసులో పెళ్లి చేసేయాలనుకుంటున్నాడు. అదేదో నీకు నచ్చిన అబ్బాయిని లేదు పెళ్లి చేయడం బెటరే కదా ఒక రకంగా. కాదు మేడం. అంటే మా డ్యాడీ వాళ్ళ అన్నదమ్ములు 5 మెంబర్స్ మేడం. ఆ! అయితే మా పెద్ద డ్యాడీ వాళ్ళ పిల్లలకి మాకేమన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేస్తాం మేడం ఏదున్నా సరే. ఓకే. మా నీకు కజిన్ మిగతా సిస్టర్స్, కజిన్ పిల్లలందరికీ. బ్రదర్స్ కాబట్టి. వాళ్ళకి ఏదున్నా. ఎందుకంటే డ్యాడీ ఫుల్ డ్రింకర్ మేడం. ఆయన ఆ! కూడా ఏం పట్టించుకోడు మేడం సరిగ్గా. అరెరే! నేను ఆ! అందుకే 10th మానేసి 10th ఆగస్ట్‌లో మానేసి జాబ్ చేస్తున్నా మేడం టైలరింగ్‌లో. హ్మ్. అయితే వాళ్ళకి చెప్తే వాళ్ళు అబ్బాయి తెలంగాణ అంటున్నావు ఒప్పుకోము అది ఇది అని అన్నారు. వాళ్ళు కట్నం ఏమన్నా అడుగుతున్నారంటే లేదు అని చెప్పిన మేడం. హ్మ్. అంటే మా ఫ్లాట్‌లో మా పెద్దాడి వాళ్ళు ఇల్లు కట్టుకున్నారనమాట మేడం. అయితే హ్మ్. ఆయన ఎంక్వైరీ చేస్తుంది. రేపు పొద్దున్న నాకు మ్యారేజ్ అయితే వాళ్ళే కదా మేడం ఏదైనా చెయ్యాలి. మా డ్యాడీ అంటే ఏం సంపాదించలేడు. హ్మ్. ఉంది ఆ ఫ్లాట్ ఒకటే. అందుకోసం వాళ్ళు అడిగిర్రు. అబ్బాయి వచ్చి మాట్లాడతాడు అని చెప్పిన మేడం. ఆ అబ్బాయి కూడా వాళ్ళ అబ్బాయి ఇంట్లో చెప్పాడా నీ గురించి? చెప్పలేదంట మేడం. చెప్తా అని చెప్పింది. నువ్వు చెప్పు మీ వాళ్ళని బట్టి నేను మా ఇంట్లో చెప్తాను అని ఆ! చెప్పిండు ఫస్ట్ వాడు. మీరు చెప్పారు. ఓకే. చెప్తే ఆ అబ్బాయి ఏమన్నాడు వస్తాను అని చెప్పిండు. కానీ రాలేదు మేడం. హ్మ్. రాలేదు ఎందుకు వీళ్ళు నన్ను తిట్టిర్రు. హ్మ్. తిడితే నేను వద్దనే సైలెంట్‌గా ఉన్నా. హ్మ్. తర్వాత మళ్ళీ నా దగ్గరకొచ్చిండు. మా కంపెనీ దగ్గరకొచ్చి నేనప్పుడు వేరే బిజీలో ఉంటే అందుకే రాలేకపోయినా. నేను నిన్ను తప్ప ఎవ్వరిని చేసుకోను. మనం చిన్నప్పటి నుంచి ఉంటున్నాం. నువ్వేందో నాకు తెలుసు అది ఇది అని చెప్పింది మేడం. హ్మ్. అయితే నేనేమన్నాను అప్పుడు రాలేదు. ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లో వాళ్ళకి నేను ఏమని చెప్పాలి? ఇప్పటికే నన్ను చీప్‌గా చూస్తుర్రు. మమ్మీ లేనప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎలా కాదమ్మా ఉన్నావు అని నువ్వు 12 అడుగుతున్నారు. 13 వయసులో, 14 వయసులో ఇంట్లో వాళ్ళకి పెద్దనాన్న వాళ్ళకి, సిస్టర్స్‌కి వాళ్ళకి చెప్పావు. లేదు వాళ్ళు మేడం. చెయ్యము అప్పుడు అన్నారు చెప్పలేదు పెళ్లి. మేడం. నేను 2019 20లోనో చెప్పినా మేడం ఆ! నేను. ఓకే. ఒక 5 అప్పుడు ఇయర్స్‌కి చెప్పలేదు. చెప్పావు. అప్పటికి మీ మధ్య ఫిజికల్ రిలేషన్ గాని ఏమైనా ఉందా? అలాంటివి లేదు ఏమీ మేడం లేవు. అప్పటి జస్ట్ వరకు. లవ్ చేసుకుంటున్నారు. 19 వరకు అతను ఏం నీకు లేదు పెళ్లి మేడం. సంబంధాలు చూస్తున్నారని అతను వాళ్ళ ఇంట్లో చెప్తాను. నిన్ను ఫస్ట్ మీ ఇంట్లో చెప్పమన్నారు. ఇంట్లో వాళ్ళేమన్నారు? మీకు పెళ్లి చేస్తామన్నారా? చేయమన్నారా? అంటే ఈ అబ్బాయిని పిలిపించమన్నారు మేడం. ఆ అబ్బాయి ఏం చేస్తుంది, సరే అబ్బాయి చేసుకుంటా అన్నాడు గదా! పిలిపించండి అని చెప్పిర్రు మా ఆ! వాళ్ళు. ఓకే. ఆ అబ్బాయి రానన్నాడా? చెయ్యమనలేదు. ఈ అబ్బాయి రాలేదు మేడం. చెప్పిన మా పెద్దాడు వాళ్ళు ఇట్లా అంటున్నారు. నువ్వు రా అని చెప్పి. ఓహ్! సాయంత్రం వరకు 4:00 వరకు వస్తాను అన్నాడు. 4:00 నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్. ఓర్ని! ఆ! స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇంకా మా వాళ్ళు తిట్టిర్రు. సరే అని ఇంక అంటేనే ఎళ్ళిపోయినా మేడం. నేను ఈయనతో మాట్లాడలే బ్లాక్ చేసేసిన. అయితే కంపెనీ దాకా వచ్చిండు మేడం. జహీరాబాద్ నుంచి ఇక్కడికొచ్చిండు హైదరాబాద్‌కి. ఎంత కాలానికి? ఆ! ఒక 1 వీక్ కన్నా ఎక్కువ లేదు మేడం. 1 వీక్ తర్వాత వచ్చిండు. నేను కార్ డ్రైవింగ్‌లో ఉండే గదా! బిజీగా ఉండే రాలేకపోయినా. అవును. మీరు నేనే కూడా బాధపడడం ఎందుకు? ఒక 1 వే ఒక సాయంత్రం బ్రేకప్ జెప్పేసి నువ్వు నాకిష్టం లేదు నేను రాను అంటే బాధపడాలి గానీ, ఒక 1 వీక్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సరే అతని రీజన్స్ టిక్‌టాకే అతనికేవో వస్తున్నాడు. ఉన్నాయనుకోవచ్చు 2 కదా! డేస్, 3 బాధపడకూడదని. డేస్ ఆ! అంటే మా వాళ్ళు తిట్టిర్రు గదా మేడం. ఇట్లాంటోడిని నువ్వెట్లా నమ్మినవు? రేపొద్దునేమన్నా అయితే ఏంది ఓరిని! అంటే అప్పటికి నీది ఇప్పుడు 5 ఏళ్ల లవ్వు. ఆళ్ళు తిట్టగానే నువ్వు డిలీట్ జేసేసావా బ్రైన్‌లోంచి అతని గురించి? నేను అలా చేయలేదు మేడం. బ్లాక్ చేసేసిన. ఆ! మీరు ఓకే. తిట్టిర్రని. నాకంత అప్పుడు మైండ్ అంత మెచ్యూరిటీ లేదు గదా మేడం. అదే అమ్మా. తిట్టిర్రు అయ్యో! నేనేమన్నా చేసినా వాళ్ళేంటంటే బెదిరిచ్చేస్తారు ఏమన్నా అయితే ఏంది అది ఇది అని. హ్మ్. మా వాళ్ళు గూడా. అట్లా అని నేను బ్లాక్ చేసిన. కంపెనీ దాకొచ్చిండు. వచ్చిండు మాట్లాడింది. సరే సారీ ఈసారి మనిద్దరం వెళ్లి మాట్లాడదాం అన్నారు. మళ్ళీ మేము మాట్లాడుతున్నాం మేడం. హ్మ్. అప్పుడు తను హైదరాబాద్‌కొచ్చిండు. హ్మ్. ఇట్లా చెప్పట్లేడు. మా ఇంట్లోనేమో మా మేనమామ వాళ్ళకిచ్చి చేద్దాం అనుకుంటున్నారు. నేనేం చేసినా వాళ్ళ డ్యాడీకి నేనే మాట్లాడతాను. మీ ఇంట్లో నేనే చెప్తానని వాళ్ళ డ్యాడీకి కాల్ చేసిన మేడం నేనే. ఆ! ఆ అబ్బాయి వాళ్ళ డ్యాడీకి చేసి, అంకుల్ నా పేరు ఆదిలక్ష్మి. నాకు మమ్మీ లేదు అంకుల్. నేను డ్యాడే ఉంటాము. మా డ్యాడీకి హెల్త్ బాలేదు కొంచెం. మా ఇంట్లో మా మేనమామకిచ్చి పెళ్లి చేస్తా అంటుర్రు అంకుల్. కానీ నేను ఈ అబ్బాయిని ఇష్టపడ్డా. మా ఇంట్లో వాళ్ళందరికి చెప్పుకున్నా అంకుల్. నాకియన లేకపోతే నేను ఉండలేను అంకుల్ అని చెప్పినా మేడం. అబ్బాయి వాళ్ళ నాన్నకి. వాళ్ళ నాన్నకి చెప్పింది మేడం. హ్మ్. 20లో. చెప్తే వాళ్ళ డాడీ ఏమన్నాడు, "అమ్మ వీడిప్పుడిప్పుడే ఏజ్ వస్తుంది. మీరేమి పెద్ద పెద్ద ఏజ్‌లు కావు మీవి. మీ మీ పరిస్థితి బాలేదంటున్నావు గదా! వాడికైతే ఇప్పుడు నేను నడిపిస్తున్నా. వాడు చేస్తున్న జాబ్ గాని అంత జీతం రాదు. వాడే నా మీద ఆధారపడి బతుకుతున్నాడు. నీ లైఫ్ నువ్వు చూసుకో. వాని జీవితం వాడు చూసుకుంటాడు. ఎందుకంటే నీ పరిస్థితి బాలేదంటున్నావు. నీకేం లేదంటున్నావు" అంటే, "లేదు అంకుల్ ఫ్లాట్ ఉందని" చెప్పిన. హ్మ్. "లేదమ్మా మేము ఇప్పుడైతే ఇచ్చే పరిస్థితిలో లేము. ఆ అబ్బాయితోని మాట్లాడకంటే" ఆ అబ్బాయి గూడా ఏం రెస్పాండ్ లేదు మేడం పక్క నుంచెల్లి. ఓరిని! రెండోసారి కూడా అతను డమ్మీగానే కూర్చున్నాడు. ఏం రెస్పాన్స్ లేదు. ఏం అనట్లేడు.
ఏంటి నువ్వేం అనట్లేదు అంటే ఆయన సైలెంట్, ఇంకా ఫోన్ లేదు ఏం లేదు మేడం. ఆయన బ్లాక్ చేసేసుకున్నాడు. ఉమ్. బ్లాక్ చేసేసుకున్నాడు. అసలు నేను ఫోన్ చేయడానికి కూడా లేదు మేడం. అసలు ఆయన ఎక్కడుందో కూడా తెలియదు. నాకు ఎవరు కూడా తెలియరు అక్కడ. వాళ్ళు పరిచయం కూడా ఎవరు లేరు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. వాళ్ళు ఎక్కడ ఉంటారమ్మా? జహీరాబాద్ మేడం. వాళ్ళు జహీరాబాద్. ఓకే. సంగారెడ్డి సైడ్ మేడం. ఓకే. అయితే ఎంత చేసినా వాళ్ళు అసలు రెస్పాండ్ అవ్వట్లేదు. నేను చూసిన మేడం, చాలా ట్రై చేసిన, ఉమ్. రెస్పాండ్ అవ్వలేదు. 2 months అయిపోయింది, చేయలేదు. ఉమ్. 2020లోనేమో 21 లో అనుకుంటా మేడం, లేదో అంత గుర్తులేదు మేడం. మళ్ళీ మా కంపెనీ వరకు వచ్చింది. ఉమ్. అయితే వచ్చింది మా ఎవ్రీ 1 year కి ఒకసారి వస్తున్నాడు, ఒక 10 నిమిషాలు మాట్లాడుతున్నాడు, మళ్ళీ ఇంట్లో వాళ్ళు వద్దు అనగానే ఆగిపోతున్నాడు. అయితే మేడం 1 year అయిందో లేకపోతే అంత కొంచెం తొందరగా వచ్చిందా కానీ అంత గుర్తులేదు మేడం. వచ్చింది మా కంపెనీ వరకు వచ్చింది. అయితే మా ఫ్రెండ్స్ నెంబర్ ఇద్దరు, మా మద్దల నెంబర్, మా ఫ్రెండ్ నెంబర్ ఉంది. ఆయన లాక్డౌన్ లో ఏమి ఫోన్లు చేసుకొని మాట్లాడుకోలేదా? అప్పుడు మాట్లాడాం మేడం. లాక్డౌన్ కన్నా ముందే మేడం ఇది. అవునమ్మా, లాక్డౌన్ కు ముందే గొడవ అయ్యింది. ఉమ్. లాక్డౌన్ లో ఫోన్లు ఏమి చేసుకోలేదా? మళ్ళీ 21 లో వచ్చాడు అంటున్నావు కదా. మాట్లాడినామండి రీసెంట్ గా 24 లో కూడా మాట్లాడుతూనే ఉన్నాం మేడం. ఓకే. అయితే వచ్చింది మేడం, వచ్చిండు. నేను అన్నా, నువ్వు నమ్మకం లేదు నాకు, నువ్వు 2 times ఇట్లానే చేసినావు, మా ఇంట్లో చెప్పుకున్నా, మీ డాడీతో మాట్లాడితే మీ డాడీ అట్లా అన్నావు, నువ్వు రెస్పాన్సిబిలిటీ లేదు, అసలు ఏం పట్టించుకోలేవు, మళ్ళీ అట్లా చేసినావు, మరి నేను ఏమైపోతాను, ఒక నిమిషం అన్న ఆలోచించినావు, మేము మీ డాడీకి చెప్పొచ్చు కదా, నువ్వు టైం అన్న తీసుకోవచ్చు కదా అని నేను అన్నా మేడం. అంటే అవన్నీ వద్దు, ఇప్పుడు నేను మాట్లాడతా, ఒక 6 months టైం అంటే నేను ఇంక ఇవ్వను ప్రశాంత్, నువ్వు 2 times అట్లా చేసినా, నువ్వు చూసుకో, నేను చూసుకుంటా నేను అన్నాను మేడం. అప్పటి వరకు మాకు ఫిజికల్ గా కూడా ఏం లేకుండా మేడం. ఆయన అక్కడెక్కడో ఉంటుండే, నేను ఇక్కడెక్కడో ఉంటుండే మేడం. కలవడాలు అంత లేకుండా మేడం అప్పుడు.